హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చామదుంపల పులుసు అయితే చేస్తున్నానండి. చామదుంపల పులుసు కోసమని ఒక 1/2 కేజీ తీసుకొని శుభ్రంగా కడిగి కుక్కర్లో అయితే వేసాను. అవి మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. సాల్ట్ కొద్దిగా వేసుకొని ఒక 1/2 స్పూన్కి వచ్చేసి మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడకనిద్దాం. ఒక్క విజిల్ సరిపోయిద్దండి, ఎక్కువ వచ్చినా సంకట అయిపోతాయి. చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని నీళ్లు పోసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. చింతపండు నానేలోపు చూసారా, ఒక విజిల్కి వచ్చేసి మనకి శుభ్రంగా ఉడికిని. ఈ విధంగా ఉడికితే మనకు సరిపోయిద్ది. తోలంతా పక్కకు తీసేసుకొని ఈ విధంగా పెద్ద సైజులో ఉన్నాయి కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. ఒక 3 గంటలకి ఆయిల్ అయితే పోస్తున్నాను. ఒక 1/2 స్పూన్ వచ్చేసి ఆవాలు, ఒక 1/2 స్పూన్ వచ్చేసి జీలకర్ర, ఒక 1/2 స్పూన్ వచ్చేసి పచ్చిపప్పు అండి. బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే కాస్త నలగొట్టిన చిన్నులపాయ రెమ్మలండి, ఎండుమిర్చి ఒక 2, తాలింపు దోరగా వేగనివ్వాలి. ఇంగవండి ఒక 1/2 స్పూన్కి వచ్చేసి ఇంగ వేసుకోవాలి. మెంతులు ఒక 1/2 స్పూన్ వచ్చేసి మెంతులు ఇంగవ అనేది టేస్ట్ అయితే బాగుంటుందండి. ఈ పులుసుకు వచ్చేసి కంపల్సరీగా వేసుకోవాలి. దోరగా ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలకి సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టానండి. అవి వేసి అవి కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా బాగా దోరగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వచ్చేసి పసుపు, ఒక స్పూన్ వచ్చేసి సాల్టు, ఒక స్పూనున్నర కారం, కాశ్మీరీ కారం అండి. కలర్ అయితే బాగుంటుంది ఇది. ఈ ఉప్పు కారాలు వేసాక ఉల్లిపాయలు బాగా కలుపుకోవాలి. కాసేపు అయితే వేగనివ్వాలండి. కరివేపాకు గుప్పిడంత కరివేపాకు కూడా వేసుకొని పచ్చిమిర్చి ఒక 3 పచ్చిమిర్చికి చీలికలు చేసి పెట్టినవి వేసుకోవాలి. అవి కూడా బాగా కలుపుకోవాలి. కరివేపాకు అనేది టేస్ట్ అయితే బాగుంటుందండి. పులుసుల్లోకి స్మెల్ కూడా మంచిగా వచ్చిద్ది. టమాటా పేస్ట్ అండి, 2 టమాటాలకు వచ్చేసి పేస్ట్ చేశాను. ఆ టమాటా పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకొని ఒక 2-3 నిమిషాలు టమాటా పేస్ట్ని వేగనివ్వాలి. చూసారా, ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు వేగనిద్దాం. టమాటా పేస్ట్ అయితే వేగిందండి. ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు పులుసు ఉంది కదండి, ఆ చింతపండు పులుసు అయితే వేసుకుందాం. ఆ పులుసు కూడా ఉప్పు కారాల్లో బాగా మరగాలండి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు వదిలేద్దాం. జీరా పౌడర్ అండి ఒక 1/2 స్పూను, ఒక 1/2 స్పూన్కి వచ్చేసి ధనియా పౌడర్. ఆయిల్ అయితే బాగా పైకి వచ్చింది కదా, పులుసు మరిగింది. మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడకనిద్దాం. చూసారు కదా, ఇప్పుడు చామదుంపలు వేసుకుందామండి.
చామదుంపలు కూడా వేసి శుభ్రంగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు చామదుంపలకి ఉప్పు కారాలు పట్టేంత వరకు కాసేపు ఉడకనిద్దాం. ఒక 2-3 నిమిషాలండి. మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటిద్ది. చూసారు కదా, ఇప్పుడు మనకి చామదుంపల పులుసు కూడా బాగా దగ్గరకు పడింది. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. వాటర్ వచ్చేసి గ్లాసున్నరకైతే పోసానండి. కాస్త పులుసు పలచగా తినే వాళ్ళైతే ఇంకాస్త వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు. మనకి చిక్కగా కావాలంటే కాస్త తగ్గించి వేసుకోవచ్చు. గ్లాసున్నర వాటర్ అయితే పోసాను. బాగా కలుపుకొని మూత పెట్టుకొని పులుసు దగ్గరికి పడేంత వరకు ఉడకనిద్దాం. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మూత తీసి చూసుకుందాం. చూసారా, పులుసు బాగా ఉడికింది. పులుసు కూడా కాస్త దగ్గరకు పడింది. చూడండి, చూసారు కదా, పులుసు అయితే రెడీ అయిపోయింది. చివరగా కొత్తిమీర చల్లుకొని సూపర్ చామదుంపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఇదే విధంగా మీరు కూడా చేసుకోండి. ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. మా వంటలు, మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వంటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సరేనా? బాయ్.